వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ క్రేజీ 143. మీకు ఒకసారి రాములవారి టెంపుల్ కాడ నాపా గురించి చెప్తా అన్నా కదా, చూడండి అక్కడ నాపా గుడి. దాని గురించి చెప్తామని నేను వచ్చిన ఇప్పుడు ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి, నేను సాక్షిత్ శివకృష్ణ. అది 300 సంవత్సరాల కింద అని నాకు తెలుసు. పెద్దవాళ్ళు ఏమంటారు అంటే 3000 సంవత్సరాలు అంటారు. 3000 సంవత్సరాలు ఎట్లయితుంది? అది ఇప్పటికే 3000 సంవత్సరాలు అవుతలేదు, ఎట్లయితుంది? నాకు తెలిసి అయితే 300 సంవత్సరాల కింద అనుకుంటాను. నాకు ఎట్లా తెలుసు అంటే మా మమ్మీ వాళ్ళు చెప్పిళ్ళు. అప్పుడు ఎట్లా కట్టిల్లాటన అంటే పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి కట్టిల్లు 6 అడుగుల 7 అడుగుల మనుషులు అప్పుడు కడితే అది ఇంత పెద్దగా ఉన్నది. ఇప్పుడు దాని గురించి మొత్తం ఇప్పుడు చెప్పబోతున్నా. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసినాం, పోదాం. ఇప్పుడు వాళ్ళు పోతాళ్ళు. అయితే గుడి ప్రత్యేకత ఏంటిదంటే, మా ఊరి పేరు అప్పుడు 9 పాక ఉండే ఫస్ట్. ఎందుకంటే అప్పుడు 9 గుడిసెలు ఉండే, 9 పాక. ఇప్పుడు అది ఇంగ్లీష్లో 9 పాకగా మారింది. ఇక మారినాక మళ్ళీ దీని పేరు నాపాక గుడి వచ్చింది. నాపాక గుడి అంటే 9 పాక కాబట్టి నాపాక గుడి అని పెట్టిళ్ళు దీన్ని. పావురాలు పోతాయి, పోయినాయి అక్కడికి పోయినాయి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తా. మళ్ళీ వచ్చినాయి అక్కడికి. గుడి పైన ఆడదాని, గుడి పైన ఆడుతానే, అక్కడ ఆడుకుంటానే మెల్లగా. ఈ గుడి పైన చెట్టు ఉన్నది, ఎండాకాలం కూడా అది ఎండిపోదు. దీని ప్రత్యేకతే, ఆ గుడి ప్రత్యేకతే అది. ఇప్పుడు ఇది ఎండాకాలం అయినా కూడా, వాటర్ లేకున్నా కూడా అది పచ్చగా ఉందంటే అదే దాని ప్రత్యేకత. ఇప్పుడు అయితే అక్కడికి పోయి చూసేద్దాం, పదండి. ఇదే గజస్తంభం. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడతారు. సీతారాముల వాళ్ళ తలంబ్రాలు ఇక్కడనే అవుతాయి. మేము కూడా వచ్చి కుడకవక్కలకు దానికి దీనికి వచ్చి తినేది. ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది చెట్టు ఎండాకాలం కూడా పచ్చగానే ఉన్నది. ఈ గుడి ప్రత్యేకత ఇది. వాటర్ లేకున్నా కూడా పచ్చగానే ఉంటుంది. ఇటు పక్క పండు కూడా ఇంకొక చెట్టు ఉన్నది, అది మునక్కాయ చెట్టు ఏంటో కానీ, ఇంకోటి పక్క పండు ఈ చెట్టు ఉన్నది. ఈ 2 చెట్లు. దీని గురించి చెప్పేది ఏంటిదంటే, ఇళ్ళకి వెళ్ళి పావురాలు పోతాయి. పావురాలు నైటు ఇళ్ళ వండుకుంటాయి, మధ్యాహ్నం అంతా ఇట్లా పైన ఇట్లా తిరుగుతాయి. నరసింహస్వామి ఉంటాడు ఇక్కడ. అందరూ ఇక్కడికి వచ్చి బండి పూజ అది ఇది కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. ఇట్లా గుడి చుట్టూ ఒక 5 చుట్లు తిరిగి మొక్కుకుందాం. ఇంకా ఏం చెప్పాలంటే, ఈ గుడి కాడికి అందరు వస్తారు, చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ గంట కొడదాన్ని సాక్షితు. ఇగో తాళం వేసి ఉన్నది. కృష్ణుడా? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి. మనం ఒక చుట్టూ తిరిగి 4 దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఇదే ప్రత్యేకత. మళ్ళా ఇక్కడ సీతారాముల తరంలో అయినప్పుడు అయితేనేమో అందరూ ఉండిలా పైసలు వేస్తారు, ఎంత మంచిగా జరుగుతుంది. ఇక్కడ వినాయకుడిని కూడా పెడతారు, మస్తు జరుగుతుంది. మళ్ళా అటు వినాయకుడు, ఇటు 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 ఒక్క తలుపు దిక్కు, ఇటు ఒక్క దేవుడు. మళ్ళా ఇటు పోదాం. దీనికి అన్నం ఎట్లా దొరుకుతుంది? ఇగో మళ్ళీ ఇటు ఒక్క దేవుడు. మళ్ళా ఇది ఫస్ట్ చూపెట్టాలి కానీ నేను చూపెట్టలేదు. కుడి కాకుండా తిందామరా. ఇంకా ఇటు ఇది ప్రత్యేక నరసింహస్వామి. ఈయన చెక్కిళ్ళు, అప్పుడు పురాతనమైన వాళ్ళు ఈ చెక్కిళ్ళు. ఈయన అయ్యగారు. ఈయన ఇది చాలా పురాతనమైంది. చూడండి ఎట్లున్నదో. మా ఊళ్ళో ప్రత్యేకత
ఈ గుడికాడికి అందరు వచ్చి పూజలు బండి పూజలు అన్నీ చేస్తారు. ఇంకా ఏమున్నాయంటే పైన అవి ఉండు అయితే రామచిలుకలు కూడా వస్తాయి తెలుసా సైడ్కి. రామచిలుకలు వస్తాయి, అన్నీ వస్తాయి. జరిపిస్తారు ఇక్కడ, హోమం కలుతారు సీతారాముల పెళ్ళప్పుడు. మళ్ళా లక్ష్మీదేవర ఫెస్టివల్ అప్పుడు కూడా జరుపుతారు ఇక్కడ. చాలా బాగుంటుంది చూడండి. ఆ గుట్ట మీద మేము ఆడుకుంటాం ఊకి. అక్కడ చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చి రియల్గా ఇక్కడ ఏంది అక్కడ పాదాలు ఉంటాయి. ఏంది రాముని పాదాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు చూపిద్దాం, అక్కడ పోయినాక. గాయస్ ఇప్పుడైతే వచ్చినాం. ఇగో ఓం నమ శివాయ, ఓం శ్రీరామనాథే. అక్కడ తిరుపతి. అబ్బా మళ్ళీ ముళ్ళు వచ్చింది సంజీ. అబ్బో ఇక వీళ్ళే ఇద్దరు ఇక్కడ తిరుపతి దేవుని శ్రీవారి పాదాలు ఇక్కడ. ఇక శ్రీవారి పాదాలు చూడండి, అక్కడ పాదాలు ఉన్నాయి, చూపిస్తా మీకు. అబ్బో ఇక శ్రీరాముని పాదాలు, శ్రీరాముని పాదాలు. అబ్బో ఈ పాదాల కోసం వస్తే నా పాదాలకు మండుతానే. అమ్మా మన సబ్స్క్రైబర్స్ కోసం గాయంత చేయకపోతే ఎట్లుంటుంది. ఓం ఇది ఊకే అక్కడి నుంచి ఇక్కడికి దునికే పోటీ పెట్టుకుని దునికిరా సాక్షితు ఇరగొట్టుకునేమన్నా గట్ల దునికేది. ఇంకా ఇక్కడికి దునికేది కానీ వాడు గాడినే దునికిండు. అక్కడి నుంచి అయ్యో శ్రీరాముని పాదాలు. ఇక అటు ఇటు చూపిద్దాం. అబ్బో అమ్మ ఘోరంగా కాలుతున్నాయి కొండలు అయితే. ఇగో ఇదోను నాపద్రి వరుణ పర్వతం. ఇది చూడండి గైస్, ఇది తిరుపతి దేవుంది. ఓకే గైస్, గింతే, ఏం లేదు ఈ గుడి గురించి. ఇది ఇలా ప్రత్యేకత ఏంటిదంటే నైన్పాక పేరు నాపాక. మళ్ళా ప్లస్ ఈ చెట్టు ఎట్లా అంటే ఎండాకాలంలో కూడా ఎండిపోదు, అది వాటర్ లేకున్నా కూడా ఎండిపోదు. ఇదే ఈ గుడి ప్రత్యేకత. మళ్ళా పావురాలు ఇక్కడ ఏం లేకున్నా కూడా పావురాలు ఆడనే ఉంటాయి. అక్కడ తిండి ఇట్లా ఏం లేకున్నా కూడా పావురాలు ఆడనే ఉంటాయి. ఆ గుడి దేవుడు ఇప్పటికి కూడా వెలిసే ఉన్నాడు. కొంతమంది ఇక్కడ పురాతన బంగారం ఉంటే కొంతమంది దొంగలు అనేటోళ్ళు వచ్చి దొంగలించినాక 1 సంవత్సరం వరకే చనిపోయారు. అప్పటి నుండి ఎవరు బంగారం చూసులేదు. ఇప్పటి వరకు కూడా బంగారం ఉన్నదని అంటారు కానీ తెలియదు. గంతే గైస్. ఇగో ఇక్కడ మంచిగా ఆడుకునేది. ఇగో కొబ్బరికాయ ఎందుకు కొట్టలేనా అంటే మొక్కుకోదందుకే వచ్చినవా, కొబ్బరికాయ కొట్టవా అంటే ఇంకోసారి ఎప్పుడైనా ఇక్కడ జాతర జరిగినప్పుడు కొబ్బరికాయ కొడతా, లేకపోతే మండే రోజు కొట్టుతా. ఇప్పుడు ఇవాళ శనివారం, సో మండే రోజు కొడతా. అప్పుడు ఒక వ్లాగ్ తీస్తా. ఓకే ఫ్రెండ్స్, గింతే. బాయ్ ఫ్రెండ్స్.